ఆయన్నే మంత్రి, విద్యాశాఖ ఆయన్నే, సాంఘిక సంక్షేమ శాఖ ఆయన్నే, గిరిజన శాఖ ఆయన్నే. అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖల్లోనే పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోతా ఉంటే ఈజ్ ఇట్ నాట్ సీఎం ఫెయిల్యూర్? నీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి, నీ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను వార్డెన్లను సస్పెండ్ చేస్తా, ఈయనని సస్పెండ్ చేస్తా, నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నావు. ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ ఏంటంటే చూడ్డానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తుంటారు. అక్కడ రాహుల్ గాంధీ గారేమో నన్ను బోనిస్తలేరు, నేను ప్రతిపక్ష నాయకుడిని అంటావు. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మధుసూనాచారి గారిని అరెస్ట్ చేస్తావు. జిల్లాలో 15 ఏళ్లు సీనియర్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటావు. నువ్వు అరెస్టులతో కాదు పరిష్కారం, మమ్మల్ని చూడనీయకపోవడం కాదు పరిష్కారం. నువ్వు మంచిగా కడుపు నిండా పిల్లలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టు, పిల్లలకు బిల్లులు విడుదల చేయి. చలికాలం వచ్చింది, ఇవాళ మంత్రులంతా ఏదో యాత్ర పట్టినరు, ముఖ్యమంత్రి పోతుండట. సంతోషం, అవి వెల్కమ్. కనీసం ఏడాది తర్వాతనన్నా ప్రతిపక్షం తిడతా ఉంటే, ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాతనన్నా ఇవాళ పోతున్నారు, చాలా సంతోషం. పోయిన కాడ చూడండి, చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు. అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ కోతులు అన్ని చెడగొట్టినాయి అంటున్నారు. ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా? పిల్లలకు వేడి నీళ్ల సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి. పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4 జతల బట్టలు ఇవ్వాల్సిన చోట 1 జత బట్టలు కూడా ఇవ్వలేదు. అవి చూడండి, చాలా చోట్ల వాళ్ళ బాత్రూమ్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, డోర్లు సరిగా లేవు. చలికాలం కిటికీలు సరిగా లేక తలుపులు దెబ్బతిని అక్కడక్కడ చలిలో పిల్లలు వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరేదో ఫోటో పోజులు ఇచ్చుడో లేకపోతే షో పుటప్ చేసిన మాని హాస్టల్లన్నీ కూడా కలియదిరిగి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు పెడుతుండ్రో అడగండి. ఇప్పుడు మేము లీలావతి అనే అమ్మాయిని ఏమైంది బిడ్డ అని అడిగితే పురుగుల కిచిడి పెట్టిండ్రు, కిచిడీలో పురుగులు కనబడ్డాయి సార్, మేము అడిగితే మమ్మల్ని కొట్టారు, మేము ఆ అన్నం తినడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని అమ్మాయి చెప్తా ఉంది. ఆ పురుగుల అన్నం పెట్టడం వల్లనే ఇబ్బంది. నీ పాలనలో ఇవాళంతా సంక్షోభం. కేసీఆర్ పాలన అంతా సంక్షేమం అయితే నీ పాలనంతా సంక్షోభం. మాకు పురుగులన్నం వద్దు అని రోడ్లెక్కి పిల్లలు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నీ పాలనలో. సో ఈరోజు ప్రభుత్వం వెంటనే ఇప్పటికీ కూడా హాస్టళ్లలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 4-5 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. హాస్టళ్లలో ట్యూషన్ చెప్పే ట్యూటర్ల జీతాలు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. మెస్ బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా విడుదల చేసి నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అని మాటలు చెప్తున్నావు. గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైంది తప్ప గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల కావడం లేదు. మొన్న సిద్దిపేటలో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ కి వెళ్తే 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని హాస్టల్ వార్డెన్ చెప్పారు. అంటే మరి గ్రీన్ ఛానల్ ఏమైనట్టు? గ్రీన్ ఛానల్ ఉంటే 6 నెలలు హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయా? అంటే నీ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అన్నట్టుగా తయారైంది. నువ్వు ఢిల్లీ పెద్దల మీద ఉన్న ప్రేమ మన హాస్టళ్లలో ఉండే పిల్లల మీద నీకు లేదు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ చక్కర్లు ఎక్కువ కొడుతున్నావు తప్ప గురుకులాల్లో చదివే పిల్లల గురించి పట్టించుకునే సోయి నీ ప్రభుత్వానికి లేకపోయింది. ఈ రోజు ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం. లీలావతి తొందరగా కోలుకోవాలని, తిరిగి చక్కగా అమ్మాయి చదువుకోవాలని, పైకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కప్పిపుచ్చడాలు అనుకొని ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే ఆ పిల్లల్ని మంచి ఆసుపత్రికి తీసుకొచ్చి మంచి వైద్యం ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తాండూరులో కూడా ఇంకా 9 మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఒకవేళ వాళ్ళు బాగుంటే చాలా సంతోషం. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా నిమ్స్కి తెచ్చి మంచి వైద్యాన్ని అందించాలని ప్రభుత్వానికి